ప్రైస్ లార్డ్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు దేవుని మాట మరి 2-3 రోజులు వాక్యం చెప్పలేదు. కొన్ని అనివార్య కార్యాల వల్ల దేవుడు నన్ను క్షమించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నాన్న నీకు స్తోత్రాలు. ఈ రోజున నువ్వు మాకు ఇచ్చే గొప్ప మాటను బట్టి స్తోత్రాలు. మేము ఏది నేర్చుకోవాలో ఆ మాట విని నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి. మా హృదయ నేత్రాలు తెరచి ముందుకు నడిపించండి. గ్రహించే మనసు దయచేయండి, నేర్చుకునే మనసు దయచేయండి. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకూడదు కానీ ప్రభా, ఎందుకంటే స్వనీతి మమ్మల్ని రక్షించదు కానీ ప్రభా, నీ నీతి చేతనే మేము త్రిప్పబడాలి, నీ వాక్యం చేత మేము కట్టబడాలి. అట్టి కృపను మాకు దయచేస్తారని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మీకు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాయపడిన సమయాన మంచి సమారయునిలా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమారయునిలా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని మాట లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసుకుందాం. ప్రియులారా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇది మరి డిసెంబర్లో చెప్పే వాక్యము కదా, ఇప్పుడు చెప్తున్నారని అనుకోవద్దు. ఇది దేవుని మాట. ఇక్కడ మరియా గర్భం ధరించింది. ఎవరిని గర్భం ధరించిందంటే మరి కృప అయిన యేసుని ధరించింది. ఆయన పేరు గొప్ప పేరు కదా, యేసు ప్రభు వారి పేరు కృప. ఆయన కృప కలిగిన దేవుడు. కృప చేతనే మీరు రక్షించబడితేరి, కృప చేతనే మీరు విమోచించబడితేరి, కృప వలనే మీకు మరి విమోచన దొరికేను, కృప వలనే మీకు రక్షణ దొరికేను, కృప వలనే మీకు విడుదల కలిగేను. కృప 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 కృప. కృప అంటే అర్హత లేని దానిని అర్హత కలుగజేసేదే కృప. దీని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృపను గర్భము ధరించిన మరియా. కృపను గర్భంగా ధరించి 9 నెలలు మోసింది. ఆ కృపను జన్మనిచ్చింది. ఆ కృప ద్వారానే మనకి విడుదల కలిగింది. ఎంత గొప్ప విషయం కదా పిల్లారా. ఆమె గర్భాన్ని ధరించిందంట కృపని. మరి ఆ కృపను గర్భము ధరించి మన కొరకు నేడు రక్షకుడు పుట్టినన్న గొప్ప సువార్త మనకి కలిగిన. ఆ సువార్త ప్రకటించబడడానికి మరి కృప భూమి మీదకి రావడానికి కారకురాలుగా ఎంచబడిన మరియా, స్త్రీ అయిన మరియా. స్త్రీని ఎన్నుకున్నాడు. స్త్రీకి గొప్ప మరి యోగ్యతనిచ్చాడు, స్త్రీకి గొప్ప విలువనిచ్చాడు. మరి మొట్టమొదటిగా స్త్రీ ప్రకటించినది కూడా సువార్త స్త్రీనే. ప్రియులారా, మరి స్త్రీలుగా ఉన్న మనము మరి మరియమ్మ కృప అయిన యేసయ్యను మనం మోసింది కదా, గర్భము ధరించింది కదా. కావున యవ్వన ప్రాయంలో ఆయనను గర్భం ధరించిన మరియ ధన్యురాలనబడింది. ధన్యురాలు. మరి నువ్వే ధన్యతలో నువ్వు ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తును మోసిన మరి స్త్రీ ధన్యురాలనబడిన స్త్రీగా మరి ఎంచబడినప్పుడు స్త్రీలమైన మనము ఏ ధన్యత మనం కలిగి ఉన్నామని ప్రభు నన్ను అడిగినప్పుడు మరి ఏ ప్రశ్న మనం, ఏ జవాబు మనం చెప్పగలిగి ఉన్నాం ప్రియులారా?
ప్రియులారా. దేవుని మనం మోసేవారిలాగా ఉన్నామా? ఆ రోజులాగా మరియమ్మ యేసుక్రీస్తును గర్భంలో మోసినట్టుగా మనము గర్భంలో మోయనక్కర్లేదు, కానీ క్రీస్తును ధరించిన వారమై క్రీస్తుని గురించి మరి ప్రకటించే వారంగా మనం ఉన్నామా? నువ్వు సువార్తికురాలు కానక్కర్లేదు ప్రియులారా. ఎందుకంటే సువార్త చెప్పేవాళ్ళే మరి గర్భం ధరించాలని, మరి దేవుని ధన్యురాలుగా పిలువబడిన వారే మరి సువార్త ప్రకటించాలని లేదు. కానీ ఇక్కడ మరి పేతురు పత్రికలో సెలవించిన ప్రకారము అందరక్కడ దేవుడు యోగ్యతను కలుగజేస్తాడు. రాజులైన సమూహంలో మనల్ని ఆయన చేశాడు, యాజకులుగా మనల్ని చేశాడు. నిన్న నీవు రక్షించబడిన నీవు క్రీస్తుని గురించి, క్రీస్తును మోస్తున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? క్రీస్తుని గురించి నువ్వేమైనా చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? సాక్ష్యం చెప్పొచ్చు ప్రియులారా. నువ్వు సాక్ష్యం చెప్పే స్థితిలో ఉంటే చాలు, క్రీస్తుని మోసినట్లే. నిన్న నీవు రక్షించుకున్న నీవు క్రీస్తుని గురించి నువ్వు ఎవరికి చెబుతున్నావు? నా దేవుడు, నా ప్రభువు నాకింత గొప్ప కార్యాలు చేశాడని నువ్వు చెప్పగలుగుతున్నావా? మరి సమరయ స్త్రీ చెప్పలేదా? తను కూడా దేవుని మోసింది పిల్లారా. తను ఎత్తుకనెళ్ళింది, మరి తన కడవను దించి వేసింది. తన నీళ్లు కొరకు వచ్చిన తన కడవను మరి నీళ్లు తోడుకొని వెళ్దామని తీసుకొచ్చిన కడవను దించేసింది. ప్రభు ఇచ్చిన జీవజలాన్ని తీసుకుని వెళ్ళింది, ప్రభువును మోసుకొని వెళ్ళింది. ఆ ఊరు వారందరికీ ప్రకటించింది, ఈయన కాదా ఇంత గొప్ప కార్యములు చేసిన, మరి ఈయన కాదా క్రీస్తు, ఈయన ప్రభువు కాదా అని ప్రకటించింది. ప్రియులారా, ఈ దినాన దేవుడు మరి నీ విషయంలో, నా విషయంలో ఎన్ని గొప్ప అద్భుతములు చేయటం లేదు. తల్లి గర్భంలో పుట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా సజీవులుగా ఉన్న మన పట్ల ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు మన పట్ల. ప్రతి క్షణము నేను విడిపిస్తలేదా? ప్రతి క్షణము నేను కాపు కాస్తలేదా? నువ్వు ఆయన మార్గంలో నువ్వు లేవా? మరి నిన్ను గురించి నీవు చెప్పుకుంటున్నావా? ప్రభుని గురించి ఏమైనా చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా అని ప్రభు ప్రశ్నించినప్పుడు మరి తల్లి అయిన మరియ తన క్రీస్తును మోసిన రీతిగా తన గర్భము ధరించింది. ఎంత ధన్యురాలు అనబడింది యవ్వన ప్రాయంలో. మరి దేవుడు ఎంత గొప్పగా ఆమెను ఎన్నుకున్నాడు పిల్లారా. ఆయన ఎన్నుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఆయన పిలుచుకునే స్థితిలో నీవు ఉన్నావా? నీ యొక్క ప్రవర్తన ఎలాగుందని దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు తల దించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? తల ఎత్తుకునే స్థితిలో నీవు ఉన్నావా? ప్రభువారు మరణించినప్పుడు ఆయన సమాధిలో పెట్టినప్పుడు 3వ దినాన ఆయన లేస్తారని చెప్పిన మాట, మరి శిష్యుల కంటే మొట్టమొదటిగా స్త్రీలే వారు సిద్ధపడేవారు. మనసును ఆ యొక్క మాటను మనసులో దాచుకున్నారు, భద్రపరుచుకున్నారు. ఇంకా చీకటి ఉండగానే, ఇంకా తెల్లవారకుండానే మరి సమాధుల దొడ్డికి వెళ్ళిపోయారు. యేసు ప్రభుని ఎక్కడ పెట్టారు? ఆ రోజుల్లో నడక ఏది లేదు ప్రయాణం చేయడానికి. ఎంత వేగంగా లేచారు, సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు ప్రియులారా. యేసయ్య కొరకు ఎంత మరి ఆతృత పడుతున్నారు వాళ్ళు, ఎంత పరుగులు చెప్తున్నారు. నిజంగా అక్కడ మరియ అందరికంటే వెళ్ళి మరి ప్రభుని ఆ యొక్క సమాధిలో తొంగి చూసినప్పుడు అక్కడ ప్రభువారు లేనప్పుడు ఎంత దుఃఖపడిందో తెలుసా ప్రియులారా. ఈరోజు ప్రభు కొరకు మనం ఏమన్నా చేయగలిగిన స్థితిలో ఉన్నామా? మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని వెతికే వారంగా ఉన్నామా? ప్రభును ప్రకటించే వారంగా ఉన్నామా? మన క్రియల ద్వారా ప్రభుని చూపించే వారంగా ఉన్నామా అని దేవుడు ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పగలమే ప్రియులారా. మరి యోహాను సువార్తలు అనుకుంటాం, మరి మరియ చక్కగా చెప్తుంది. ఏమంటదంటే, మరి నా ప్రభు కనపడతలేదని ఏడుస్తుంది ఆ తోటమల్లి దగ్గర. చూద్దామా ప్రియులారా యోహాను సువార్త ఎంత గొప్ప మాట అంటే, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ అయ్యో ఆమె ఏడుస్తుంది ప్రియులారా, ప్రభు కనపడలేదని ఏడుస్తున్నప్పుడు 13:20-13 అంటారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరగగా యేసు నిలిచిండట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. కానీ యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఏమంటుందో చూసారు పిల్లలు. ఎంత గొప్ప మాట కదా. ఆయన తోటమని అనుకొని, అయ్యా నీవు ఆయనని మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనని ఎత్తుకొని పోదును. ఎంత గొప్ప మాట పిల్లరా. ఎంత ప్రేమ దేవుని పట్ల, ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండేది ఆ తల్లి. మరియను కన్న తల్లి కాదేమి, మగ్దలేని మరియ అనుకుంటా, మగ్దలేని మరియ. ఆమె అంటుంది, నన్ను రక్షించిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను తన రక్తం పెట్టి కొన్న నా దేవుడు, ఆయన నాకు కావాలి, ఆయన లేస్తానని చెప్పాడు. ఆయన ఏమైపోయాడు?
ఆయన ఎక్కడ పెట్టావు? నువ్వు తోటమాలి అయితే ఆయన ఎక్కడ పెట్టావు నాకు చెప్పవా? నేను ఆయనను మోసుకొని వెళ్ళిపోతానంటుంది. ఆ మాట నువ్వు నేను అనే స్థితిలో ఉన్నాము. మనకు అక్కర్లేదు పిల్లలు. ప్రభు మనకు ఆశీర్వదిస్తే చాలు, మనకు క్షేమం ఇస్తే చాలు, మనకు ఐశ్వర్యం ఇస్తే చాలు, మనకు కావాల్సినవన్నీ ఇస్తే చాలు. ప్రభుని పక్కన పెట్టేస్తాం. అవసరం వచ్చినప్పుడే ప్రభుని అడుగుతాం, అవసరం వచ్చినప్పుడే ఆయన ఎద్దకు వెళ్తాం. కానీ ప్రభు మోసేవారిగా గర్భం ధరించిన తల్లిని ఎత్తుకొని పోయిన మరియను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు సిగ్గు అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు. ధన్యురాలా అంటున్నాడు గబ్రియల్ దూత. ధన్యురాలు అమ్మ నువ్వు అంటున్నాడు. శుభ సమాచారం తీసుకొచ్చాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు? నువ్వు ఎత్తుకుపోతే చెప్పు, నేను ఎత్తుకుపోతానంటుంది. ఎంత సంతోషం కదా తండ్రికి. ఆయనతోటే అంటుంది, నా ప్రభుని ఎక్కడ పెట్టావు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? మన ప్రభు ప్రశ్నిస్తే మనం ఏం చెప్పేలాగున్నాం? మనకు సిగ్గు లేదా? మన ప్రవర్తన మార్చుకుందాం, ప్రభుని వెతుకుదాం, ప్రభుని ధరించుకునేవారుగా ఉందాం, ప్రభుని మోసేవారుగా ఉందాం, ఆయన క్రియలు మన పట్ల చేసిన ఆయన ప్రకటించేవారుగా ఉందాం. దేవుడిలా చేయడానికి నిన్ను నన్ను సిద్ధపరచును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఒక దినాన్ని మీ ఎదుట మేము నిలబడినప్పుడు నువ్వు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం. అందుకే ఇప్పుడు మాకు హెచ్చరిక చేస్తున్నావు, మాకు ఆజ్ఞాపిస్తున్నావు, నేర్పిస్తున్నావు, ప్రకటిస్తున్నావు. నీ మాటలు విని మేము దాని ప్రకారంగా జీవించడానికి నీవు చెప్పుచున్న సంగతులు మేము గ్రహించేవారుగా, ఎవరు చెవిగలవాడో వాడే వింటాడు ఆత్మ చెప్పుచున్న సంగతులని నువ్వు మాట్లాడిన విషయాన్ని మేము గ్రహించి వాటి ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ నీ రాజ్యానికి సిద్ధపరచమని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని, నీ రాజ్య వారసత్వం కొరకే ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మీకు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.